ఈ వార్తలను మీకు సమర్పిస్తున్నవారు ఆదిత్య విద్యా సంస్థలు మరియు ఆదిత్య డిగ్రీ కాలేజ్ కాకినాడ. నమస్కారం, నా పేరు సంధ్య. జిల్లా వాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. పరిమితికి మించి ఇసుక తవ్వకాలపై ఎంపీ రవీంద్రబాబు ఆగ్రహం. అల్లవరం మండలంలో పర్యటించిన అమలాపురం ఎంపీ. ఖాతాదారులకు విశేష సేవలందిస్తున్న ఆర్యాపురం అర్బన్ బ్యాంక్. ఏటీఎం తరహాలో కార్డులను అందజేస్తామన్న చైర్మన్ శంకర్రావు. మన్యంలో టారెత్తిస్తున్న రోహిణి కార్తె. వేసవి తీవ్రతతో రోగాల బారిన పడుతున్న గిరిజనులు. అల్లవరం మండలంలో ఇసుకను పరిమితికి మించి తవ్వడంపై అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు ఫైర్ అయ్యారు. ఇటీవల కోనసీమలో నదీ ప్రాంతాలను సందర్శించిన కేంద్ర బృందం ఇసుక తవ్వకాలను గమనించి ఇది ప్రమాద గంటికలను మోగిస్తుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మండలంలోని ఓడలరేవు, కోమరగిరి పట్నం గ్రామాల్లో పర్యటించిన ఎంపీ అక్కడ పరిమితికి మించి ఇసుక తవ్వకాలు సాగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ అనుమతులు లేకుండా ఉన్న 2 లారీలు ప్రొక్లేన్లను ఆర్డీఓ సీజ్ చేశారు. అక్కడ జరుగుతుంది స్టాండ్ అండి, కాదండి. రాత్రి 10 తిరగనే వద్దండి అయ్యా అని చెప్పేసి ఒకసారి రాత్రి 10 తిరగని వద్దయ్యా అని చెప్పేసి ఎస్ఐ గారికి చెప్పామండి, ఆర్డీఓ గారికి చెప్పుకున్నామండి. ఓఎన్జీసీ అధికారులు వచ్చారండి, ఆర్డీఓ గారి సమక్షంలో మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళకి అన్నం పెట్టామండి. అయ్యా మా ఆయన దయించి పేదవాడిని రాత్రి పూటనే కదా అన్నం తిని పడుకునేవ్వండి, 10 తిరగనే వద్దండి అని చెప్పేసి మేము ఎలాగైనా సరే తిరుగుతాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి మొదటిదాకా మా మీద ఎఫ్ఐఆర్ కూడా వేసామని చెప్పేసి భయం పెట్టారు సార్. మీరు మనుషులను పెట్టి మా మీద అక్కడ గోండాయుధం చేస్తున్నారండి. మా గ్రామంలో రాచరిక పరిపాలన నడిపిస్తున్నారండి. మీరు ఎవరు? మీరేనండి, చంద్రబాబు గారు అని చెప్పేసి చెప్పారు. ఇబ్బంది అవుతుంది. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడం ద్వారా వ్యాపారాభివృద్ధిలో ముందడుగు వేశామని ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు చెప్పారు. రాజమహేంద్రవరం తిలక్ రోడ్డులోని బ్యాంక్ బ్రాంచ్ కార్యాలయంలో వైస్ చైర్మన్ అయ్యాల గోపి, డైరెక్టర్లు నందం బాల వెంకటకుమార్ రాజా, యనమల రంగబాబు, సీఈఓ సివిఎస్ సుబ్రహ్మణ్యంలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన చైర్మన్ శంకర్రావు తమ పాలకవర్గం బాధ్యతలు చేపట్టే అప్పటికి 341 కోట్లు డిపాజిట్లు ఉండగా మార్చి మాసాంతానికి 183 కోట్లు అదనంగా డిపాజిట్లు సేకరించడం జరిగిందన్నారు. ఖాతాదారులకు ఏటీఎం కార్డుల తరహాలో కార్డులను అందజేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో మరిన్ని పథకాలను ఖాతాదారుల ముంగిట ఉంచుతామని ఆయన చెప్పారు. మా పాలక మండలి మీరు తీసుకోవడం జరిగింది. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ కూడా 125 కోట్లు, 206 కోట్లకి లాస్ట్ ఇయర్ 12,70,00,000 లాస్ట్ ఇయర్ క్లాస్ ప్రాఫిట్ 12,70,00,000 వచ్చిందండి. కోఆపరేటివ్ బ్యాంకులో మా మేనేజ్మెంట్ వచ్చిన తర్వాత మేము అందుకుంటే 340 కోట్లు ఉండేది. ఈ 2 సంవత్సరాల 6 మాసాల్లో 520 కోట్లకి అంటే సుమారుగా 180 కోట్లు డిపాజిట్ సేకరించడం జరిగింది. అలాగే లోనింగ్ విషయంలో కూడా ఇంచుమించుగా 100 కోట్ల రూపాయలు లోనింగ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే కోర్ బ్యాంకింగ్ మేము వచ్చిన తర్వాత కోర్ బ్యాంకింగ్ ఎదరికి వెళ్ళలేదు. దాన్ని బాగా మేము ఛాలెంజింగ్గా తీసుకొని కోర్ బ్యాంకింగ్ కూడా చేయడం జరిగింది. దీనికి ఒక ఆస్తులు కూడా సంపాదించాలనే ఉద్దేశంలో జేఎన్ రోడ్డుకి బ్రాంచ్కి సంబంధించి తిలక్ రోడ్లో 332 గజాలు కొనుక్కొని ఒక 7 మాసాల 15 రోజుల్లో ఆ బిల్డింగ్ని మేము కట్టుకొని ఒక కిందనేమో బ్యాంకు, మధ్యనేమో లాకర్ సబ్బు, ఆ పైన కోర్ బ్యాంకింగ్, ఒక బ్రహ్మ ప్రతిష్ఠకరమైనటువంటి ఒక బిల్డింగ్ని మేము అంతా కూడా టీం వర్క్గా మా ఎంప్లాయీస్ కానీ మా డైరెక్టర్స్ కానీ అందరూ కూడా ఒక టీం వర్క్గా ఈ బిల్డింగ్ని ఏమో మినిస్టర్స్తో ఓపెన్ చేయడం జరిగింది. మాకేమో 6 బ్రాంచులకేమో మాకు ఆర్బీఐ వాళ్ళు ఇవ్వడం జరిగింది. 3 ఏమో విశాఖపట్నానికి, వెస్ట్ గోదావరికి ఏమో తణుకు ఒకటి, రాయమండ్రికి 2. ఈ 6 బ్రాంచులు కూడా రాబోయే కాలంలో ఈ 6 బ్రాంచులు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అట్లాగే
రాబోయే కాలంలో ఏవైనా వినూత్నమైనటువంటి పదవులు ఎదరికి తీసుకెళ్ళాలి, ఏంటంటే ఏవైనా మనం బ్యాంకుకి కమర్షియల్ బ్యాంక్తో ఈక్వల్గా మనం వాళ్ళని ఛాలెంజ్గా తీసుకుని దీన్ని ఎదరికి తీసుకెళ్ళాలి, బాగా డెవలప్ చేయాలి, ప్రాఫిట్స్ ఎక్కువ తీసుకురావాలనే ఉద్దేశంతో ఆహర్నిశలు ఈ బ్యాంక్ యొక్క అభివృద్ధికి మేము పాటుపడుతున్నాం. ఇందులో భాగంగానే సేవింగ్స్ బ్యాంకులో 1,00,000 పైబడి ఎవరైనా ఉంటే 1% ఎక్కువ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎక్కడా కూడా లేదండి, ఇది ఒక ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఇస్తుంది. అట్లాగే బ్యాంకు బంగారం మీద వడ్డీ కూడా 10.5 ఇస్తున్నది ఒక ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకర్ అండి. 1,00,000 పైబడి బంగారం మీద ఎవరైనా లోన్ తీసుకుంటే 10.5 87 పైసలకి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నిట్లు కూడా ఉపయోగించుకోవాల్సిందే మా కస్టమర్స్ని కోరుకుంటున్నాం. తొలగించిన తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 26 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ముమ్మిడివరంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 3వ రోజు కూడా కొనసాగాయి. ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి విధులను సమర్థవంతంగా నిర్వర్తించిన తమను అన్యాయంగా విధుల నుంచి తొలగించారని ఆరోపించిన ఫీల్డ్ అసిస్టెంట్లు ఆందోళనను కొనసాగిస్తున్నారు. వీరి న్యాయపరమైన డిమాండ్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలిపింది. వామపక్ష నేతలతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు డిమాండ్లపై ఎంపీడీఓకి వినతి పత్రం అందజేశారు. రాజకీయ కక్షలు అరికట్టాలి. మరి ఇక్కడ ఈ యొక్క ముమ్మడవరం నియోజకవర్గంలో ఈ యొక్క ఫీల్డ్ అసిస్టెంట్లు గత 3 రోజులుగా జరిగింది. విషయం ఏమిటంటే మరి వాళ్ళు ఎప్పటి నుంచో ఈ యొక్క ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టిన దగ్గర నుంచి కూడా ఈ యొక్క పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లకు పనిచేయడం జరుగుతుంది. కేవలం ఈ రోజున ఈ యొక్క ముమ్మడవరం నియోజకవర్గంలో మరి కాట్రేనుకోన, ముమ్మిడివరం, ఐపోలవరం మండలంలో ఉన్నటువంటి 26 మంది ఫీల్డ్ అసిస్టెంట్ని రిమూవ్ ఇచ్చి తొలగించడం జరిగింది. నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే ఈవేళ కేవలం ఒక కక్ష సాధింపు చర్యగా ఈవేళ ఈ ఫీల్డ్ అసిస్టెంట్ తీయడం జరిగింది. దట్టు ఈవేళ ఈ ఫీల్డ్ అసిస్టెంట్లో ఉండేది అందరూ కూడా బలహీన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు తప్ప ఎస్సీ బీసీసీ తప్ప బ్రతకడానికి లేక ఈవేళ ఈ యొక్క ఉద్యోగం చేయడం జరుగుతుంది. మరి ప్రభుత్వం వారు కేవలం లోకల్గా ఉన్నటువంటి లోకల్ నాయకుల మాటలు నమ్మి మరి అధికారులు ఒక పద్ధతి లేకుండా మరి అధికారులు ఈ విధంగా ఈ ఫీల్డ్ అసిస్టెంట్ తీయడం చాలా దారుణం. ఈ వేళకి మరి 3 రోజులు ఈవేళ స్టార్ట్ చేసి ఈవేళ వాళ్ళు పిల్లలతో కూడా వచ్చి ఈవేళ ఈ నిరాహార దీక్ష శిబిరంలో కూర్చోవడం జరిగింది. జిల్లా వాణి న్యూస్ లో మరిన్ని వార్తా విశేషాలు. ఆదిత్య అంటేనే ఉద్యోగాలు. మొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా బెస్ట్ ప్లేస్మెంట్ అవార్డ్, నిన్న టెక్ మహీంద్రా వారిచే ప్లేస్మెంట్స్ లో అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ అవార్డ్. 2016 సంవత్సరంలో ఒకే రోజు విప్రోలో 421 ఉద్యోగాలు సాధించి దేశంలోనే నెంబర్ 1 గా నిలిచిన ఆదిత్య 2015-16 విద్యా సంవత్సరంలో 2842 ఉద్యోగాలు. ఒక్క సిఎంఎం లెవెల్ 5 కంపెనీలైన విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, వర్చీషా, టీసీఎస్, కేప్ జెమిని మరియు సిఎస్సి వంటి ఎంఎన్సీలలో 1226 మందికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు. ఉద్యోగం కావాలంటేనే ఆదిత్య. ఆదిత్య ఏ సినోనిమ్ ఫర్ ప్లేస్మెంట్స్. ఈ విద్యా సంవత్సరం నుండి అడ్మిషన్ టెస్ట్ ద్వారా మాత్రమే అడ్మిషన్లు జరపబడును. కోర్సెస్ అవైలబుల్: బీఎస్సీ, బీకామ్, బీసీఏ, బీబీఏ అండ్ బీబీఏ ప్లస్. ఆదిత్య డిగ్రీ కాలేజ్, లక్ష్మీనారాయణ నగర్, కాకినాడ. ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, సాంబమూర్తి నగర్, కాకినాడ. The future business leaders and their beloved parents, just a few moments. Aditya Global Business School, a brainchild of Sri Nallamili Sheshareddy, founder chairman of Aditya Group of Educational Institutions, is a real business school offering prospective management courses. Bachelor of Business Administration (BBA), Integrated MBA, IMBA, 5-year course, management course covering both graduation and post-graduation degrees, PCDM, postgraduate diploma in management, CAT coaching given to the students during course period. Committed and dedicated faculty with doctorate qualification, functioning under dynamic leadership of Director Dr. N. Suguna.
Principal Dr. N. Visalakshi with doctorate degree, gained 25 years long teaching experience. Digital amphitheater classrooms, libraries and modern hostels. Silicon India ranking 8th rank in industry interface in business school survey. ASSOCHAM, leading business school for marketing India. ADIT, national level management event, Unicampus recruitment training from day one in college prepared students to grab suitable jobs while leaving the campus. MNC placement or TCS, CSC, Cementex, Justile, NICE, PVK, Vivo, Mitax Filler, Glenwood, Kajana Group and the list goes on. Let ACBS take you to spiraling heights. Aditya Global Business School, Surampalem, Kakinada. Contact 9676272663. వార్తలకు తిరిగి స్వాగతం. మండు టెండలకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. వేసవి తీవ్రత ఎక్కువై వడగాల్పులు వీయడంతో చిన్నారులు, వృద్ధులు విలవిల్లాడుతున్నారు. జిల్లాలో వడదెబ్బ మృతుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. మన్యంలో సైతం వేసవి తీవ్రత ఎక్కువగానే ఉంది. 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదు కావడం వల్ల గిరిజనులు రోగాల బారిన పడుతున్నారు. వ్యాధుల బారిన పడ్డ రోగులతో జడ్డంగి ఆసుపత్రి నిండిపోతోంది. పర్యావరణ పరిరక్షణ నినాదం చక్కని మాటగానే పరిమితమవుతోంది. మొక్కలు నాటడం, చెట్టు పెంచడం సామాజిక బాధ్యత అంటూ అందరూ గొంతెత్తి చాటుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో అదేమీ కార్యరూపం దాల్చడం లేదు. ప్రభుత్వం మొక్కల పెంపకానికి కోట్లు కేటాయించి లక్షల సంఖ్యలో మొక్కలను పంచిపెట్టి ప్రచార జాతగా వాటిని నాటుతున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ వేసిన మొక్కను రక్షించే నాదుడే కరువయ్యాడు. అటవీ శాఖ రికార్డుల ప్రకారం నాటిన మొక్కలు ఇప్పుడున్న చెట్టు సంఖ్యను చూస్తే ఎవరైనా ముక్కున వేలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొక్కల సంరక్షణ మనది, మనందరిది అని అందరూ గుర్తించి ఆ దిశగా సమిష్టిగా కృషి చేస్తే పర్యావరణ పరిరక్షణ మన చేతుల్లోనే ఉంటుంది కదా. మరెందుకు, రండి మనము మొక్కల్ని నాటుదాం. ప్రకృతిలో మొక్కలే మానవ జీవనానికి ఆధారం. మొక్కలు లేనిదే మానవుని జీవనమే లేదు. ఇది అతిశయోక్తి కాదు, అక్షర సత్యం. పుట్టినప్పటి నుంచి ప్రతి క్షణం పీల్చే గాలి నుంచి నివసించే ఇల్లు, నిద్రపోవడానికి ఉపయోగించే ఉయ్యాల, తాగే నీరు, తినే ఆహారం, ధరించే దుస్తులు, వేసుకునే మందులు అన్నీ కూడా మొక్కల ద్వారానే లభిస్తున్నాయి. అలంకరణలో, వస్త్రధారణలో, ఆధ్యాత్మిక ప్రార్థనా మందిరాలలో, చివరకు భగవంతుని పూజా సమయంలో సమర్పించే పుష్పాలు కూడా మొక్కల నుంచి వచ్చేవే. పువ్వులు, పళ్ళు, కాయలు, నిలువ నీడ, ఆహారం, ఆహ్లాదం అన్నీ అందించే మొక్కలు పర్యావరణ పరిరక్షణలో మొక్కలే కీలక భూమిక పోషిస్తాయి. వాతావరణంలో ప్రాణవాయువును ఇచ్చే ఓజోన్ పొరను కాపాడేవి కూడా మొక్కలే. చివరకు స్వర్గస్థులైన తరువాత అంత్యక్రియల్లో ఉపయోగించే చివరి కట్టె వరకు చెట్ల నుంచి లభించినవే. సకాలంలో వర్షాలు కురవాలన్నా, భూగర్భ జలాలు వృద్ధి చెందాలన్నా, ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ పొందాలన్నా చుట్టూ పచ్చని చెట్లు ఉండాల్సిందే. మానవజాతికి ఇంత మేలు చేస్తున్న మొక్కల రక్షణలో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. అటవీ సంపదను పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు. సామాజిక వనాలు పెంచాలన్న గురుతర బాధ్యతను విస్మరిస్తున్నారు. ప్రభుత్వాలు ఏనాడో మొక్కలు పెంచాలన్న లక్ష్యాన్ని గుర్తించాయి. ఈ మేరకు విస్తృతంగా పెద్ద మొత్తంలో నిధులు కూడా కేటాయిస్తోంది. అయితే ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. పాలకులు, అధికారంలో ఉన్నవారు ఇదో ప్రహాసనంగా మార్చేస్తున్నారు. దీర్ఘకాలిక, నిరంతర ప్రక్రియగా కొనసాగించాల్సిన ఈ కార్యక్రమాన్ని కంటి తొలుపు చర్యగా చేస్తున్నారు. వారం రోజులు కానీ, పక్షం రోజులు కానీ సమయాన్ని నిర్ణయించి ఇన్ని లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. అధికార యంత్రాంగం మొత్తం ముందు వెనుక ఆలోచన లేకుండా మొక్కలు ఎలాంటి ప్రదేశాల్లో పెరుగుతాయి అనే కనీస అవగాహన లేకుండా సిమెంట్ రోడ్ల మీద మొక్కలు పాతేస్తున్నారు. కొన్ని రోజులకు అవి చచ్చిపోతున్నాయి. ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం లెక్కలు ఉంటున్నాయి. ప్రజాధనం ఖర్చుల పద్దుగా దర్శనమిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో మొక్కలు కనిపించవు. మొక్కల పెంపకం అంటే కాంక్రీట్ రోడ్ల మీద, కరెంటు తీగల కింద నాటడం కాదు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలని కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అధికార యంత్రాంగం, పాలకులు, ప్రజాప్రతినిధుల్లో ఈ కార్యక్రమాన్ని ఎలా విజయవంతం చెయ్యాలో పూర్తిగా అవగాహన లేకుండా పోయింది. వాస్తవంగా ప్రభుత్వం చేసిన ఖర్చులకు,
పంపిణీ చేసిన మొక్కలకు, నాటమని చెబుతున్న మొక్కల సంఖ్యకు రికార్డుల ప్రకారం ఎక్కడా కూడా లెక్కలు తేలడం లేదు. నిజంగా రికార్డుల ప్రకారం ఇన్ని వేల మొక్కలు నాటినందుకు నగరాలన్నీ దట్టమైన అడవులుగా మారిపోవాల్సి ఉంది. కానీ వాస్తవంలో భిన్నంగా ఉంది. నగరాలు ఎడారిల్లా దర్శనమిస్తున్నాయి. రోజురోజుకు పర్యావరణ సమతౌల్యం క్షీణించి ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోతోంది. మొక్కలు నాటాల్సింది ఖాళీ ప్రదేశాల్లో, పార్కుల్లో, ఇంటి ఆవరణలో, అంతేకాని రోడ్ల మీద కాదని పాలకులు గ్రహించాలి. మొక్కలు ఎక్కడ నాటాలో ముందుగా ప్రదేశాలు గుర్తించాలి. రోడ్లు నిర్మించే సమయంలో ఇరువైపులా బెరుములు ఖాళీగా వదిలివేయాలి. పూర్తిగా సిమెంట్ చేయకూడదు. ఒకవేళ మొక్కలు ఉంటే మొక్కలు మొదలు చుట్టూ వృత్తాకారంలో సిమెంట్ చేయకుండా వదిలివేయాలి. భవిష్యత్తులో ఎంత మేర పెరుగుతుందో, ఎంత ప్రదేశం మొక్క పెరుగుదలకు అవసరమో గుర్తించి అంత వ్యాసార్థంలోనూ ఖాళీ ప్రదేశం చుట్టూ వదిలిపెట్టాలి. ఈ మేరకు సంబంధిత అధికారులకు, సిబ్బందికి కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. మొక్కలు నాటిన తరువాత సక్రమంగా పెరగడానికి, వాటిని సంరక్షించడానికి ప్రత్యేక దృష్టి సారించాలి. పర్యవేక్షణ బాధ్యతలు కూడా అధికారులకు అప్పగించాలి. అంతేకాదు, స్థానికంగా అందుబాటులో ఉండే పర్యావరణ మిత్రులను, స్వచ్ఛంద సేవా సంఘాలను, స్థానికులను, ప్రజలను భాగస్వాములను చేయాల్సి ఉంది. ప్రజలు కానీ, స్థానికులు కానీ స్పందించకపోతే ఏ ప్రభుత్వ కార్యక్రమం అయినా సరే, ఎన్ని లక్షల రూపాయలు వెచ్చించినా సరే ఫలితం ఉండదు. అందరూ కలిసి సమిష్టిగా కృషి చేసినప్పుడే విజయవంతం అవుతుంది. ఈ మేరకు ప్రభుత్వాలు కూడా ఆలోచన చేసి కార్యాచరణ అమల్లో సంస్కరణలు తీసుకురావాలి. ఆచరణలో విఫలం కాకుండా ఉండేలా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి. ప్రజలు కూడా వ్యక్తిగతంగా సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. మనకెందుకులే అనే ఉదాసీనత పనికిరాదు. మొక్కలను కూడా కుటుంబ సభ్యులుగానే పరిగణించి సంరక్షించేందుకు ముందుకు రావాలి. మొక్క చిన్నగా ఉన్నప్పుడు మనం వాటిని రక్షిస్తే పెద్దయిన తర్వాత నీడనిస్తాయి. పరిసర ప్రాంతాల్లో ప్రాణవాయువును అందిస్తాయి. ఆకర్షణీయమైన పువ్వులు, రకరకాల పళ్ళు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తాయి. మరెన్నో విధాలుగా ఉపయోగాలుంటాయని తెలిసి కూడా నిర్లక్ష్యం చేయడం అంటే అంతకు మించిన మహా తప్పిదం మరోటి లేదు. అందుకే ప్రజలు ఆలోచన సరళిని మార్చుకుని వృక్షో రక్షతి రక్షితః అనే ఆచరణలో చూపించాలి. మొక్కలు నాటే కార్యక్రమం అంటే ఓ సామాజిక ఉద్యమంలా నిర్వహించాలి. సమాజంలో పౌరులందరూ రాజకీయాలకు అతీతంగా స్పందించాలి. పర్యావరణ మిత్రులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, కళాశాలలలో అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ప్రతి ఒక్కరూ నిరంతరాయంగా ఈ ప్రక్రియ కొనసాగించాలి. కళాశాలల్లో అధ్యాపకులు పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన రక్షణ తంత్రాలను విద్యార్థులకు తెలియజేయాలి. ప్రతి నెలా విద్యార్థులతో మొక్కలు నాటించే కార్యక్రమాన్ని అన్ని కాలాల్లోనూ కొనసాగించాలి. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, పర్యావరణ మిత్రులు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. విజ్ఞానం, వివేకం వికసించాలంటే, మానవతావాదం వెల్లి విరియాలంటే విద్యావంతులైన ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ బాధ్యతగా చేతులు కలిపి ఈ కార్యక్రమాన్ని భాగస్వాములైతే ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ఇంతకంటే మెరుగైన సామాజిక సేవా కార్యక్రమం మరొకటి ఉండదు. ఇది అతిశయోక్తి కాదు, క్షర సత్యం. సంకల్పాన్ని ఆచరణలో పెడితే చాలు. జల వనరులు పుష్కలంగా ఉంటాయి. మొక్కలు చెట్లుగా మారి అన్ని విధాలా ఉపయోగపడతాయి. మూగజీవాలకు సంరక్షణ ఏర్పడుతుంది. ప్రభుత్వాలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు, పర్యావరణవేత్తలు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు నేటి తరం పునరంకితం కావాలని పిఠాపురం ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ రవిశేఖర్ కోరారు. కొత్తపల్లి మండలం ఏసీసీపేటలో అంబేద్కర్ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం పేదలకు చీరలు, పంచెలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఓలేటి రాయి భాస్కర్ రావు, పిల్లి వెంకటలక్ష్మి, బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. పల్ల పెద్ద సత్యవతి గారు, ఆర్ సుధ గారు, పిఆర్కే మూర్తి గారు ఇస్తారు. పోలినాటిది గన్నెమ్మ గారు, పెట్టారత్నం గారు, బత్తిన రత్నం గారు, ఒక ఘనంగా పాల్గొన్న అందరికీ
నా జైపం తెలియజేస్తున్నా. ముఖ్యంగా మా ఆఫీస్ స్టాఫ్, మా నూతనంగా చేసేటువంటి మా బ్రాంచ్ మేనేజర్ గారు కొత్త అయినప్పటికీ చక్కగా ఒప్పుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేసేటువంటి మా బ్రాంచ్ మేనేజర్ గారికి, అలాగే మన సర్పంచ్ కాపుల రాజు వెంకటలక్ష్మి మేడం గారికి, అలాగే కాపుల బాబ్జీ గారికి, అలాగే మా నాయకులు చక్కదరావు గారికి, మా నాయకులు శాస్త్రి గారికి, ముందుండి నాగేశ్వరరావు గారు ఓబీసీ నాయకులు ముందుండి మనం అందరూ చేద్దామని చెప్పేసి ముందుకొచ్చి నేర్పించారు. అలాగే మా అసోసియేషన్ లీడర్సే కాదు, మొత్తం అందరూ ఈ కార్యక్రమంలో ప్రోత్సాహాలు కూడా కావచ్చారు. అలాగే ఏజెంట్స్ ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేసేందుకు, మరి ముఖ్యంగా మీడియా వారికి, మనం ప్రెస్ వారికి, మరియు లోకల్ మిత్రులు మన లవరాజు గారికి, మీ యూత్ అందరికీ కూడా మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. దయచేసి కార్యక్రమం చెప్పి అంగన్వాడీ కేంద్రాలకు సీలింగ్ ఫ్యాన్లు అందించేందుకు జగపతి నగరం పంచాయతీ ముందుకు వచ్చింది. పంచాయతీ పరిధిలో గల అన్ని అంగన్వాడీ కేంద్రాలకు సర్పంచ్ పెంటకోట నాగబాబు అందజేశారు. చిన్నారుల సంక్షేమానికి అంగన్వాడీ కేంద్రాలు నిలయాలుగా ఉండాలని ఆయన సూచించారు. ఈ సందర్భాన్ని ఉద్దేశించి ప్రసంగించగా కరెంట్ సౌకర్యాలు కల్పించడానికి మేము ఈ రోజే రిజిస్ట్రేషన్ చేయించమని ప్రెసిడెంట్ గారు చెప్పారు. ఈ రోజు వెళ్ళి మంచి ఎస్సీపేటలో ఉన్నటువంటి పాఠశాలలో, గవర్నమెంట్ పాఠశాలలో నిర్వహిస్తున్నటువంటి అంగన్వాడీ కేంద్రానికి పంచాయతీ నిధులతో అదే అంటారమ్మా, నాకు చెల్లి కూరండి నాకు ఏడు కదా అని చెప్పి గుర్చి చేద్దాం. మీరండిమ్మా, మీరండి. పిల్లంపూడి మండలం జగపతినగరం పంచాయతీలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఫ్యాన్లో ఎల్ఈడి బల్బులు వాటర్ సరఫరా చేయమని ఆదేశాలు పంపడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ మా పంచాయతీలో ఫ్యాన్లన్నీ పంపించడం జరిగింది. అలాగే ఎల్ఈడి బల్బులు కూడా రేపు సాయంకాలంలో అవి కూడా పంపిస్తాం అంగన్వాడీ సెంటర్లో. ఈ అంగన్వాడీ సెంటర్లో ఫ్యాన్లు, అలాగే ఎల్ఈడి బల్బులు, వాటర్ సరఫరా మా పంచాయతీ ద్వారా చేయడం జరుగుద్ది. అలాగే పర్మనెంట్ సెంటర్లకు అయితే కరెంట్ సప్లై కూడా మా పంచాయతీ నుంచి ఇవ్వడం జరుగుద్ది. అద్దె సెంటర్లు కాబట్టి వాటికి కరెంట్ సప్లై ఇవ్వడం కుదరదు. ఈ కొత్త సొంతంగా ఉన్న బిల్డింగ్లు అన్నింటికి మాత్రం పంచాయతీ ద్వారా కరెంట్ సప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ వార్తలను మీకు సమర్పిస్తున్నవారు ఆదిత్య విద్యా సంస్థలు మరియు ఆదిత్య డిగ్రీ కాలేజ్ కాకినాడ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరిమితికి మించి ఇసుక తవ్వకాలపై ఎంపీ రవీంద్రబాబు ఆగ్రహం. అల్లవరం మండలంలో పర్యటించిన అమలాపురం ఎంపీ. ఖాతాదారులకు విశేష సేవలందిస్తున్న ఆర్యాపురం అర్బన్ బ్యాంక్. ఏటీఎం తరహాలో కార్డులను అందజేస్తామన్న చైర్మన్ శంకర్రావు. మన్యంలో టారెత్తిస్తున్న రోహిణి కార్తె. వేసవి తీవ్రతతో రోగాల బారిన పడుతున్న గిరిజనులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే జిల్లావాణి న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.